తెలుగు రాష్ట్రాల్లో భోగి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రతి వీధిలో ప్రజలు ఉదయాన్నే భోగి మంటలు వేసి సంబరాలు చేసుకున్నారు. పలుచోట్ల స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. దీంతో ఎక్కడ చూసినా పండగ వాతావరణం నెలకొంది. పాత సామాగ్రిని, పనికిరాని వస్తువులను మంటల్లో వేసి చెదురు వదిలించుకుని కొత్త వెలుగులకు ఆహ్వానం పలుకుతూ భోగి మంటలు వేయడంతో పండుగ సందడి మొదలయ్యింది. పర్వదినం నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు స్థానిక ఆలయాలకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఇళ్లల్లో చిన్నారులకు భోగి పళ్లు పోసి ఆశీర్వదించడం, కొత్త బట్టలు ధరించి విందు భోజనాలు ఆరగించడంతో పండుగ వాతావరణం నెలకొంది. హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల కోలాహలం గ్రామాల్లో సాంప్రదాయ సంస్కృతిని ప్రతిబింబిస్తున్నాయి. ప్రముఖ దర్శకుడు తేజ కుమారుడు అమితాబ్ తేజ సైబర్ నేరగాల ఉచ్చులు చిక్కుకున్నారు. ఆన్లైన్ ట్రేడింగ్ పేరుతో అధిక లాభాలు వస్తాయని నమ్మించిన ఓ దంపతులు ఆయన నుంచి ఏకంగా 72 లక్షలు వసూలు చేసి మోసానికి పాల్పడ్డారు. ఓ దంపతులు అమితాబ్ తేజను సంప్రదించి స్టాక్ మార్కెట్, ఆన్లైన్ ట్రేడింగ్ లో పెట్టుబడి పెడితే తక్కువ కాలంలోనే భారీ లాభాలు వస్తాయని నమ్మబలికినట్లు పోలీసులు తెలిపారు. అయితే వారి మాటలను నిజమని నమ్మిన అమితాబ్ తేజ పలు దఫాలుగా మొత్తం 72 లక్షలను వారికి బదిలీ చేశారని చెప్పారు. డబ్బు తీసుకున్న తర్వాత కొంతకాలం గడిచినా అటు లాభాలు రాకపోగా కనీసం పెట్టిన పెట్టుబడిని కూడా సదరు దంపతులు తిరిగి ఇవ్వలేదు. బాధితుడు వారిని నిలదీయగా నిందితులు సమాధానం దాటవేస్తూ చివరకు ఫోన్ నెంబర్లు మార్చి పరారయ్యారు. తాను మోసపోయానని గ్రహించిన అమితాబ్ తేజ వెంటనే పోలీసులను ఆశ్రయించారు. అందిన ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు ఆ దంపతులపై ఐటీ యాక్ట్, చీటింగ్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు. థాయిలాండ్లో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. కదులుతున్న ప్రయాణికుల రైలుపై క్రెయిన్ జారిపట్టడంతో రైలు బోగీలు పట్టాలు తప్పాయి. ఈ దుర్ఘటనలో 22 మంది మృతి చెందినట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు. మరో 30 మందికి పైగా గాయపడినట్లు తెలిపారు. బ్యాంకాక్ కు సుమారు 230 కిలోమీటర్ల దూరంలో ఉన్న సికియో జిల్లాలో ఇవాళ ఉదయం ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రాంతంలో హై స్పీడ్ రైలు ప్రాజెక్టు కోసం నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఆ పనుల్లో ఉపయోగిస్తున్న ఓ క్రెయిన్ అదుపు తప్పి కింద పడింది. అదే సమయంలో పట్టాలపై నుంచి ప్రయాణికుల రైలు వెళ్తుండటంతో క్రెయిన్ రైలుపై పడింది. దీంతో రైలు బోగీలు పట్టాలు తప్పగా కొన్ని బోగీల్లో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక, రెవెన్యూ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద సమయంలో రైల్లో సుమారు 150 మంది ప్రయాణికులున్నట్లు అధికారులు వెల్లడించారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు.
శబరిమల అయ్యప్ప స్వామి క్షేత్రంలో అత్యంత పవిత్రమైన మకర విలక్కు దర్శనానికి సమయం ఆసన్నమైంది. ఇవాళ సాయంత్రం పొన్నం బలమేడుపై దివ్యమైన జ్యోతి రూపంలో మణికంఠుడు భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ అద్భుత ఘట్టాన్ని కన్నులారా వీక్షించేందుకు దేశవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు శబరిమలకు పోటెత్తారు. నేడు మధ్యాహ్నం 3:13 మకర సంక్రాంతి పుణ్యకాలం ప్రారంభం కానుంది. ఈ సమయంలో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించనున్నారు. పందలం రాజప్రసాదం నుంచి బయలుదేరిన స్వామివారి పవిత్ర ఆభరణాలు నేడు సాయంత్రానికి సన్నిధికి చేరుకుంటాయి. ఈ ఆభరణాలను అయ్యప్ప స్వామికి అలంకరించి మహాదీపారాధన నిర్వహిస్తారు. సాయంత్రం దీపారాధన అనంతరం పొన్నం బలమేడు కొండపై మకర జ్యోతి 3 సార్లు దర్శనమిస్తుంది. సాయంత్రం సుమారు 6:30 నుంచి 6:45 మధ్య ఈ అద్భుత దృశ్యం ఆవిష్కృతం కానుంది. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BRK న్యూస్ తెలుగు సత్తా.